BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సూర్యం, ఎరా ఇంటి మాదిగవు కదా అని వీధి గుమ్మం దాకా రానిస్తే మావాడి చేతి చిందు వేయిస్తావా? తప్పు అయిపోయింది బాబు. దసరా పండగ తమరికో కొత్త చెప్పులు జోడు కుట్టుకొచ్చా బాబు. అవి నా చేతులతోనే తమరు పాదాలకు తొడిగెళ్దామని ఎదురు చూస్తూ కూకున్నా. ఇంతలో పిల్లది సరదా పడింది. డప్పు అయిచా అది సిందేస్తుంటే అబ్బాయి గారు కూడా తెలియకుండానే అడుగు గలిపారు బాబు. ఆడాలన్నా పాడాలన్నా దానికి అర్హత కావాలి. పది లోపలికి. ఆట పాట నేర్చుకుంటానయ్యా. ఆయన గోరు మన బొట్టోళ్ళకి నేర్పరమ్మా. ఎందుకని? ఆ ఆట పాట నేర్చుకోవాలంటే పెట్టి పుట్టాలమ్మా. మరి నువ్వు ఆయనకి చెప్పులు కుట్టిస్తున్నావుగా, ఆయనకు వచ్చిన ఆట పాట నేర్పటాకే. తప్పమ్మా. తప్పెందుకు అవుద్ది? వాళ్ళు మనుషులే, మనం మనుషులేగా. వాళ్ళు మనలాంటి మనుషులు కాదమ్మా. మనుషులు కాక మరేంటి? వాళ్ళు బ్రహ్మదేవుడితో సమానం అమ్మా. మరి మనం జనం. మనం బాగారు ఏమిట్రా అది? అపశకునం పక్షి. శృతిలో చిన్న అపశృతి. ఒంటి తుమ్ము దోషం అనుకుంటే రెండో తుమ్ము కూడా తుమ్మేస్తాను. ఈనాటి నుండి నీవు బ్రహ్మపుత్రుడు. ఇక మీదట నీకంటే తక్కువ వాళ్లతో కలిసిమెలిసి నీవు తిరగకూడదు, ఆడకూడదు, పాడకూడదు. ఆ సూర్య భగవానుడిలా నువ్వు ప్రకాశించాలి. నీ సంగీత ప్రాభవం దశ దిశలా వెలుగొందాలి. తండ్రిగా ఆశిస్తున్నాను, గురువుగా ఆశీర్వదిస్తున్నాను. సంగీతానికి కొత్త అర్థాలు చెప్తాను నాన్నగారు. అంటే భావాల్లోనా, రాగాల్లోనా? అపశృతిలో రోగులు, రోగాలు, రోగాలు, రాగాలు, రాగాలు, రోగాలు. అప్రాచుడ, ఎప్పుడూ నీ అపశృతి మాటలు నీవు. అసలు నా జీవితమే ఒక గొప్ప అపశృతి కదా బావగారు. అయితే నీ అపశృతి రోగానికి నాన్నగారు మాత్రం రాగం మార్చలేదు. ఏమిటి? అయితే నువ్వు బజార్ను పడి జనకర జనారే అంటూ సంగీతం రోడ్డు మీదకి ఇచ్చేస్తావుటయా? అదే బావగారు. ఉదాహరణకు కూడా ఇలాంటి బజారు పాటలు నా ఇంట వినిపించకూడదన్న సంగతి నీకు తెలియదు. ఈ ఇంట్లోనే కాదు బావగారు, అసలు ఈ ఊళ్ళోనే వినిపించకుండా చేయాలనే సంకల్పాన్ని తమతో మనవి చేసుకుపోదామని వచ్చాను. అదేమిటన్నయ్యా? అవునమ్మా, వీధిలోకి వస్తే వెళ్ళకి చస్తున్నాం. ప్రజా కళలు, ప్రజా కళలు, ప్రజా కళాకారులం మేవే మేవే అంటూ అపశృతి కాకుండా ఒకటే అరుపులు. ఈ పిచ్చి జనం అది సంగీతమేనన్నట్టు ఒళ్ళు మర్చిపోవటం, చిందులు వేయటం. అయితే ఆ చిందులో అర్థము ఆనందము రెండూ ఉన్నాయన్నమాట. పైగా చెప్పుకుంటే సిగ్గుచేటు, ఈ అలగా జనానికి నాయకురాలు ఒక ఆడది. ఎవరు? ఉందిలే. పగలు ప్రజా వైద్యశాల, రాత్రులు ప్రజా కళాసేవ అంటూ తిరుగుతూ ఉంటుంది. డాక్టర్ అరుణ MBBS. చూడండి, ఈ మందులు 3 పూట్ల వేసుకోండి. అన్నిటికన్నా ముందు ఏ ఆలోచనలు లేకుండా మీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలాగేనమ్మా. ఇది ప్రజా వైద్యశాల. ఇక్కడ ప్రత్యేకించి ఫీజులు, బిల్లులు అంటూ ఏమీ ఉండవు. ఇవ్వగలిగిన వాళ్ళు మా ప్రజా ఉద్యమానికి విరాళంగా ఇచ్చి వెళుతుంటారు. చాలా సంతోషం. ఇదిగోనమ్మా నా విరాళం. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. వెరీ గుడ్. దారిలో అమ్మమ్మ నల్లర పెట్టుకు. అలాగేనమ్మా. వెళ్ళరా. రా బాబు. రావయ్యా అల్లుడు, నీకంటే మా అమ్మాయి ముందుందో. ఆడవాళ్ళు ఎప్పుడు ముందడుగు వేయాలనే కోరుకుంటాను మామయ్య.
కానీ మీ అమ్మాయి చేత నీ అపశృతి అడుగు మాత్రం వేయించు. అమ్మా భలే శృతిలో కొట్టేవాళ్ళు నీ తాళం దెబ్బ. అమ్మాయి ఆస్థాన నర్తక అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్తున్న నృత్య ప్రదర్శనని మరి ఎలా వాయిస్తావో నీ మృదంగం. సూర్యుడు గతి తప్పడు, మా మామయ్య గారు శృతి తప్పరు. ఇంకా నా నాట్యానికి ఆట ఎలా ఉంటుందో గాని మాటలు మహా బాగా నేర్చింది మా కోడలు. మీ ఇచ్చగాల తరువాత అవతల మంత్రి గారి షష్ఠపూర్తి మహోత్సవానికి సమయం మించిపోతుంది. బయలుదేరు. అవునవును. రండి బాబు గారు. పెద్దయ్య గారు ఏమిట్రా అమంగళప్ప శృతి? అవతలకి పుట్టినరోజు పండగకి పిండాకుడు పట్టుకొచ్చినట్టు శుభవాని పాటగా తిరిగి బయలుదేరుతుంటే చేతిలో చెప్పులు చెత్తతో ఎదురవుతావుట్రా. పాపం ఎందుకండి శటకప్పం గారు, పాత చెప్పులు అయితే ఎదురు రాకూడదు కానీ ఈ కొత్త చెప్పులండి. అపశృతిలో కూడా తాళం బాగానే వాయించాడు కదా. రాబోయరా అయ్యగారు చిన్న మనవండి. ఏమిట్రా అది? తమరి పాట వినాలనుంది అయ్యగారు. నీ బోటి వాళ్ళు వినే సంగీతం కాదురా అది. కోకిలి సంగీతం కాకులకేమర్థం అవుతుందిరా? మా బావగారి పాట వినాలన్నా, మా అమ్మాయి నృత్యం తిలకించాలన్నా పెట్టి పుట్టాలిరా. చెప్పులు కుట్టుకునేవాడు నీకేం తెలుస్తుందిరా శృతి అపశృతి? చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా చెవులుంటాయని కళ్ళున్న వాళ్ళు తెలుసుకోవాలి మామయ్య. మీరేసే ఈ దండలు చూస్తా ఉంటే సచ్చేదాకా ఈ మంత్రి పదవిలో ఉన్నా మీ రుణం తీర్చుకోలేనేమోనని నాకు అనిపిస్తా ఉంది. నా ప్రియమైన ప్రజలారా, అంచెలంచెలుగా మీ రుణం తీసుకుంటా. అందాక ఈ మంత్రి పదవిలో కొనసాగిపోయే బలాన్ని, ధైర్యాన్ని మీరు నాకు ప్రసాదిస్తారని నా ఈ సంతాప సభ రోజున, సంతాపం కాదండి సన్మానం అండి, ఏడ్చావు అదేలే వై చెప్తున్నాను, నా ఈ సన్మాన సభ రోజున తమరందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఓహో బాగుంది బాగుంది మీ ఉపన్యాసం. మంత్రి గారికి మంత్రి గారికి శాస్త్రులు గారు, నాకిట్లాంటి సంతాపం కాదండి సన్మానం, ఏడ్చావు అదేలేవయ్యా. మళ్ళీ నాకిట్లాంటి సన్మానం భవిష్యత్తులో జరుగుద్దో లేదో గాని మీరు మాత్రం మంచి సొగసైన సింగారం వాడేసేయండి. ప్రజాసేవ చేసి అలసిపోయాం కదా. ఏందయ్యా మేము కూటికి కూటికి ఎగబడ్డట్టు కర్రలెత్తు కొడతారు. చూడటానికి ఇంటానికేగా మేము ఆశపడింది. ఆ మాత్రం కూడా ఈ పేదోడిని వసుకోకపోతే ఇంకా ఇది మనుషులే ఎట్టా ఇది. నక్కల పెళ్లికి కుక్కల్లా ఎగబడి రావటం మన తప్పు, కానీ అవి మన మీద పడి కరవటం ఆటి తప్పు కాదయ్యా. కానీ మన పెద్దన్న నుదిట్న రక్తం కారుతున్నా అలా లెక్క చేయకుండా రావటం ఎలాంటి సంస్కారం అనిపించుకుంటుంది నాన్నగారు? మనం ఏమైనా వాళ్ళని రమ్మని ఆహ్వానించామా? అయినా కళను ఔపోషణ పట్టాలన్నా ఆస్వాదించాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. అయితే మనది మానవత్వం మరిచిపోయిన కర్మల జన్మల కళన్నమాట. కాదురా, దైవం మనకు ప్రసాదించిన వరం. చదువులన్నీ పూర్తయినా మనమంటే ఏమిటో నీకింకా పూర్తిగా అర్థం కాలేదన్నమాట. అవును నాన్నగారు, అర్థం కాలేదు. నిజమైన చదువు అసలునే చదువుకోలేదేమోననిపిస్తుంది. అసలు మనం మనుష్యులం కాదేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. అందుకే ఇక నుంచైనా మనిషిగా ప్రపంచాన్ని చదువుకోవాలనుకుంటున్నాను. నువ్వు ప్రపంచాన్ని గురించి చదువుకోవాల్సిందేమీ లేదు. మనమే ప్రపంచానికి చదువులన్నీ చెప్పేవాళ్ళు. సంగీత సాహిత్యాల కోసం పుట్టినవాళ్ళు. భావం రాగం తాళం పుట్టించిన వాళ్ళు. మన ఇంటి తలుపులు తాకితే సంస్కృతాన్ని బోధిస్తాయి. మన ఇంటి గోడలు మీటితే సంగీతమే వినిపిస్తుంది.
మన అడుగు జాడలు అచ్చు వేయిస్తే అవి క్రింది తరగతుల వాళ్లకు పాఠ్య గ్రంథాలేవుతాయి తెలుసా. అందుచేత మనమే, కళ మనదే, కళ కోసమే అని చాటి చెప్పే అర్హత మనదే. దాని గురించి కనీసం మాట్లాడే హక్కు కూడా అందరికీ లేదు. అలాంటి మనం మన చెప్పులు కుట్టేవాడిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పరమ పవిత్రమైన అత్యున్నతమైన ఈ జన్మకు అర్థం పరమార్థం ఏముంటుందో. అజ్ఞానులకు అవివేకులకు అందరంత ఎత్తున ఉన్న జాతిరా మనది. ఆ విషయం మర్చిపో. అవసరం వచ్చినప్పుడు అడుక్కు తినడానికి వెనుకాడిన జాతి కూడా మనదేనన్న విషయం మర్చిపోలేదు నాన్నగారు. భవతి భిక్షాం దేహి.